ప్రయత్నం లేకుండా, నీ ఇష్టం లేకుండా మాత్రం నిన్ను నన్ను రక్షించడట. ఉదాహరణకి ఒక ముస్లిం సహోదరి, ఒక క్రైస్తవ సహోదరి. మన ప్రభుదాసు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్ అండి. కానీ ఆ అమ్మాయిని కూడా కేథోలిక్రాలు చేశాడు. గట్టిగా సపోర్ట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక ముస్లిం సహోదరి, ఒక క్రైస్తవ సహోదరి పక్క ఇళ్లలో ఉన్నారండి. ఉదయాన్నే వాళ్ళ గొడవ అయిందండి. గొడవ అయితే మనం ఏం చేస్తాం? జపాలు చదువుతామా? గొడవ అయినప్పుడు ఏం చదువుతాం? సుప్రభాతాలు చదువుతామా? ఏం చదువుతాం? తిట్టుకుంటాం. కాబట్టి వాళ్ళందరూ తిట్టుకుంటా ఉన్నారు. పాపం వాళ్ళందరూ తిట్టుకుంటా ఉంటే అదృష్టమో దురదృష్టమో మన విచారణ గురు ప్రసాద్ ఫాదర్ గారు అడ్డుకుంటా వెళ్తున్నారు. అడుగుండా వెళ్తుంటే ఈ క్రైస్తవ సహోదరి కొంచెం శాంతించింది. అమ్మో స్వామి, మరి నా మాటలు వింటే అందరికి మైకులో చెబుతాడే అని చెప్పి కొంచెం శాంతించి స్వామిని చూడగానే సర్వేశ్వరునికి స్తోత్రం స్వామి అన్నదట. ఏమన్నది? సర్వేశ్వరునికి స్తోత్రం స్వామి అన్నదట. ఈ మాటలు ఎవరన్నారంటే ముస్లిం సహోదరి అన్నది. పాపం ముస్లిం సహోదరులకి సగం తెలుగు వచ్చు, సగం తెలుగు రాదు. ఆమె జీవితంలో ఈ స్తోత్రం అనేటువంటి పదం ఎప్పుడు వినలేదు. కాబట్టి ఆమె అనుకున్నది తనకు తెలుగులో తెలిసినటువంటి బూతు పదాల్లో ఈ స్తోత్రం అనే పదం ఒక పదమేమో అనుకుని, ఎవడికే నువ్వు స్తోత్రం చెబుతున్నావు? మీ ఆయనకే స్తోత్రం, మీ అమ్మకే స్తోత్రం, మీ నాన్నకే స్తోత్రం అన్నదా. స్తోత్రం అనేది మంచి పదమా బూతు పదం అండి? ఇంతకీ మంచి పదమే కదా. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఇదిగో పరలోక జపాన్ని చెప్పినంత మాత్రాన, మంగళవార్త జపాన్ని చెప్పినంత మాత్రాన, త్రిత్వైక స్తోత్రాన్ని చెప్పినంత మాత్రాన, ఆదివారం గుడికి వచ్చినంత మాత్రాన నేను పరలోకానికి వెళతాను అంటే పప్పులో కాలేసినట్టు. అందుకే అగస్టిన్ వారు అంటున్నారు, దేవుడు నీ ప్రమేయము లేకుండా నిన్ను పుట్టిస్తాడేమో, కానీ దేవుడు నీ ప్రమేయం లేకుండా, నీ ప్రయత్నం లేకుండా, నీ ఇష్టం లేకుండా మాత్రం దేవుడు నిన్ను నన్ను రక్షించడు. మరియ తల్లి ద్వారా, యేసు ప్రభు ద్వారా ఇహలోకంలోనికి వచ్చినటువంటి రక్షణ నీ సొంతం, నా సొంతం కావాలి అంటే మన జీవితం మరియ తల్లిని పోలినటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితంగా ఉన్నదా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కనుక ఆమెలాగా ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. సమయం ఉంటే పూజా బలిలో ప్రసంగంలో ఎక్కువసేపు ప్రసంగం చెప్పడం జరుగుతుంది. కనుక అందరం కూడా లేచి ఈ సమయంలో యొక్క దివ్య సత్ప్రసాద ఆరాధనలో పాల్గొందాం.